ఈ దేశంలో అందరూ కోటీశ్వరులే. పేదరికం నుంచి బయటపడిన దేశమే ఇది అన్నమాట. దేశంలో జనాభా కంటే ఉద్యోగులే ఎక్కువ. ఇక్కడున్న ప్రతి పౌరుడు కోటీశ్వరుడే. రూపాయి అప్పు లేని దేశం. అంతేకాకుండా తలసరి ఆదాయం అధికం ఉన్న దేశాల్లో టాప్లో నిలిచిన దేశం అన్నమాట. ప్రపంచంలో అందానంతా ఈ దేశంలోనే ఉంటుంది అన్నమాట. ఆ దేశ పేరే లిక్టెన్స్టైన్. ఈ దేశం గొప్పతనం అసలు చూడాలి. ఈ దేశంలో అందరూ కోటీశ్వరులే. ప్రపంచ అత్యంత చిన్న దేశాలలో లిక్టెన్స్టైన్ ఒకటి అనమాట. ఇది స్విట్జర్లాండ్ దగ్గర ఉంటుంది. ప్రపంచం అత్యంత చిన్న దేశాలు లిక్టెన్స్టైన్ ఒకటి. విస్తీర్ణం బెంగళూరు నగరంలో పావువంతు కూడా ఉండదు. జనాభా అంతా కలిపి 40,000 మాత్రమే. అంటే బెంగళూరులోనే ఒక 25% ఉంటుంది. జనాభా అంతా 40,000 లోపే. కారులో కూర్చుంటే దేశం మొత్తాన్ని అరగంటలోపే చుట్టేయచ్చు. ఇంత చిన్న దేశంలోనే అతి తక్కువ జనాభాతో సాధించిన విజయాలు మాత్రం చిన్నవేం కాదు. సంపన్న దేశాల లిస్టు తీస్తే అమెరికా లాంటి దేశాలతో పోటీ పడుతూ టాప్ ర్యాంకులో ఉందన్నమాట. తలసరి జీడిపి విషయంలో కూడా దీన్ని కొట్టేవాడే లేడు. ఇక్కడున్న ప్రతి పౌరుడు తలసరి ఆదాయం సుమారుగా 2 కోట్ల రూపాయలు ఉంటుందన్నమాట. అత్యంత సురక్షితమైన దేశాలు ఉన్నాయని ఆరాధిస్తే అక్కడ ఈ దేశమే ఈ లిక్టెన్స్టైనే ముందు ఉంటుంది. ఈ దేశంలో మొత్తం పోలీసుల సంఖ్య 300 మందే. నేర చరిత్ర ఉన్న వాళ్ళు 7 అంటే 7 మాత్రమే ఉన్నారు ఈ దేశంలోని. అంటే ఈ దేశంలో 40,000 మంది 7 నేర చరిత్ర ఉన్నవాళ్ళు. వాళ్ళు కూడా 1990లో ఏవో చిన్న చిన్న నేరాలు చేసి అరెస్ట్ అయిన వాళ్ళు అనమాట. నేరాలు జరగవు కాబట్టి ఇక్కడ ఎవరు ఇంటికి తాళాలు వేయరు కూడాను. ఇదంతా వింటే అతిశయోక్తి అనుకోవచ్చు. ఈ దేశానికి అసలు మిలిటరీయే లేదు. ఒకవైపు ఆస్ట్రియా, మరోవైపు స్విట్జర్లాండ్లు సరిహద్దులుగా ఉన్న లిక్టెన్స్టైన్కి వాటితో స్నేహ సంబంధాలు పుష్కలంగా ఉన్నాయన్నమాట. ఇటు ఆస్ట్రియాతోటి స్విట్జర్లాండ్ తోటి స్నేహం పుష్కలంగా ఉందన్నమాట. అందుకని ఈ దేశానికి మిలిటరీ అవసరం రాలేదు. బహుశా ఇక్కడ సహజీవన సమృద్ధిగా ఉండి ఉంటాయి కాబోలనుకుంటే తప్పు. ఇక్కడ సహజ సంపద ఏమీ లేదు. మొదటి ప్రపంచానికి యుద్ధానికి ముందు ఈ దేశం దుర్భర పేదరికాన్ని చూస్తుందన్నమాట. ఏడాది పొరుగున దట్టంగా కురిసే మంచు, చుట్టూ గడ్డి పరక కూడా మొలలేని కటిక రాతి కొండలు తప్ప సహజ వనరులు ఏమాత్రం ఈ దేశంలో లేవు. ఈ దేశంలోని ఏడాది పొరుగున మంచే కురుస్తుంది. చుట్టూ గడ్డి పరక కూడా మొలలేని కటిక రాత్రి కొండలే ఉంటాయి. సహజ వనరులు ఏం లేవు. మరోవైపు కొండలపైన సేద్యం కాబట్టి అది లాభసాటిగా ఉండదు. తమకున్న ఈ ప్రతికూలతను అదే సానుకూలంగా మార్చుకుందన్నమాట. అప్పుడు మన దేశంలో ఇలాంటి ప్రాంతం అనమాట, మన కొండ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు, వాటిని కూడా మనం ఆదర్శంగా తీసుకుని లిక్టెన్స్టైన్ టైప్లో డెవలప్ చేయాలి. రాచరికము, ప్రజాస్వామ్యం కలగలిసిన ఇక్కడ ప్రభుత్వం ఉంటుందన్నమాట. రెండవ ప్రపంచం తర్వాత 0 నుంచి తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఇక్కడ ప్రజల నైపుణ్యాలను పెట్టుబడిగా పెట్టి పరిశోధనలు, ఆవిష్కరణల వైపు దృష్టి సారించింది ఈ దేశం లిక్టెన్స్టైన్. కొన్నాళ్ళకు కృత్రిమ దంతాల తయారీలో తనదైన ప్రత్యేకత సాధించుకుందన్నమాట. సాధించుకుంది లిక్టెన్స్టైన్. ఇక షాన్ నగర్ నుంచి 120 దేశాలకు సెరామిక్ క్రౌన్స్, ఫిల్లింగ్ మెటీరియల్తో సహా అనేక దంతోత్పత్తి సరఫరా అవుతుంటాయి. అందుకే దేశాన్ని డెంటల్ క్యాపిటల్ అంటారన్నమాట. ఇక్కడున్న సంస్థలు హాలీవుడ్ నటులకు ఇతర సెలబ్రిటీ కోరిన విధంగా దంతాలను తయారు చేసి ఇస్తుంటారన్నమాట. వీటితో పాటు ఆప్టికల్స్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి తయారీలోనూ ముందడుగులో ఉంది ఈ దేశం. సగం ఆదాయం మ్యానుఫ్యాక్చరింగ్ నుంచే వస్తుంది ఈ దేశానికి. తయారీ రంగం తర్వాత అంతగా ఆదాయం తీసుకొచ్చేది ఫైనాన్షియల్ సర్వీసులు. ప్రపంచంలో సంపన్న దేశాలకు కావాల్సిన ఫైనాన్షియల్ సర్వీసులు ఇక్కడి నుంచే ఈ దేశం నుంచి అందుతుంటాయి. ఇంత చిన్న దేశంలో 400 అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు ఉన్నాయన్నమాట. 30 ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఉన్నాయి. 11 బ్యాంకులు ఉన్నాయి. 500 ఐటీ కంపెనీలు ఉన్నాయంటే ఆశ్చర్యం కలుగుతుంది అన్నమాట. ఇంత చిన్న దేశంలోనే 400 అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు, 30 ఇన్సూరెన్స్ కంపెనీలు, 11 బ్యాంకులు, 500 ఐటీ కంపెనీలు ఉన్నాయన్నమాట. అయితే ఈ దేశానికి సొంత కరెన్సీ అంటే ఏం లేదు. స్విస్ ఫ్రాంకే తమ కరెన్సీగా స్వీకరించిందనమాట. అలాగే ఈ దేశానికి సొంత ఎయిర్పోర్ట్ కూడా లేదు. చుట్టుపక్కల ఉన్న ఏదో ఒక దేశంలో విమానం దిగి ఇక్కడికి రావాల్సిందే. ఇక్కడ ప్రాచీన కాలం నాటి కోటలు, ఆకాశం తాగుతున్నట్లు ఉండే అందమైన పొడవాటి ఫైన్ చెట్లు చూడడానికి, రిసార్ట్లో శాదెర్తు మంచులతో ఆటలాడుకోవడానికి ఎంతోమంది వస్తుంటారు ఈ దేశానికి. కొన్నాళ్ళ క్రితం అయితే ఈ దేశాన్ని మొత్తాన్ని అద్దెకి తీసుకున్న సదుపాయం కూడా అక్కడ ప్రభుత్వం కల్పించింది. ఇక్కడ ప్రజలను ఆదాయం తీసుకొచ్చి మరో ఆసక్తికర విషయం ఏంటంటే
పోస్టల్ స్టాంపుల ముద్ర అనమాట. ఇంత చిన్న దేశం స్టాంపులు ఉత్తరాలు అవసరం ఉంటుంది అనుకోవచ్చు, కానీ స్టాంపు సేకరించి అలవాటున్న వారి కోసం 24 క్యారెట్లతో తయారు చేసినవి ఉన్నాయన్నమాట. 3D తరహాలో కూడా పోస్టల్ స్టాంప్ ముద్రిస్తుంటుంది ఈ దేశం. ఈ దేశానికి ₹1 కూడా అప్పు లేదు అనేది విషయం అనమాట. ₹1 కూడా అప్పు లేని దేశం అనమాట ఇది లిక్టెన్స్టైన్ అనమాట. ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్ని కూడా తెలుగు రాష్ట్రాలు కూడా డెవలప్ చేసుకోవాలి. అంటే తెలుగు రాష్ట్రాన్ని కూడా ₹1 అప్పు లేని ప్రాంతంగా మనం చేసుకోవచ్చు. అది ఎలాగంటే ఐడిఎఫ్ ఏర్పాటు చేసి క్రిప్టో కరెన్సీ తిరుపతి బాలాజీ మీద క్రిప్టో కాయిన్స్ రిలీజ్ చేసి మనం కూడా డెవలప్ అవ్వచ్చు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.